10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అంటే ఒకసారి ఆ ఎమ్మెల్యే సీట్లోంచి తీసేస్తే కుక్కలు కూడా దేకో వాళ్ళు చాలా మంది. తెలంగాణ బిడ్డలకు రేవంత్ రెడ్డికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏమైనా జరిగిందా అంటే ఏంది మీ భావదారిద్ర్యం ఏంది, మీ అవగాహన ఏంది ప్రజాస్వామ్యంలో? ఉన్న పొలంగా విగ్రహాల మార్పు అనేది దేనికోసం, దేనికి సూచిక అని అడిగి ఫస్ట్ రేవంత్ రెడ్డికి తీసుకుపోయి చిత్తపరికలు పెట్టి కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు? రేపు పొద్దున నిజంగా చెప్తున్నా సిన్సియర్ గా, మీరు ఒక 100 మందితో సర్వే చేయండి, 60% మంది సో ఇవాళ సంక్షేమం ఉన్నదా తెలంగాణలో అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీరేం చెప్తారు? తూ రేవంత్ అనే దగ్గరికి వచ్చేసింది. ప్రగతి భవన్, ప్రజాభవన్ చేయడం కావచ్చు, ఇవన్నీ దేనికి సూచిక? ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని తెలంగాణ ప్రజల త్యాగం ముందు అదేం పెద్ద పీపుల్ సీట్ కాదు. ఫస్ట్ శ్యామలంగా తెలంగాణ ఉండాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటది? పేద ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చింది? రాష్ట్రంలో సంస్థలను తీసుకొచ్చినావు అని అన్నది ఒక్కటి కూడా లేదు. ఇట్లనే తెలంగాణ అనిపిస్తా ఉంటుందా? రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నించడానికి ఆయనకు అసలు అర్హత ఉందా? రేవంత్ రెడ్డి అనేటోడు అధికారిక గృహంలో రేవంత్ రెడ్డి గారు ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తుంటే అసలు ఈయన తిట్టడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. నిజంగా ప్రజలలో కేసీఆర్ రావాలి మళ్ళా ఉందా? 100% అదే ఉంటది. కేసీఆర్ ని మీరు ఇష్టపడకపోవచ్చు, కానీ కేసీఆర్ చరిత్రను మీరు చెరిపేయలేదు.